ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 5వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి షష్ఠి జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:01 నుండి జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:15 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం సప్తమి జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:15 నుండి జనవరి 6వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:23 వరకు. నక్షత్రం పూర్వభాద్ర జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 9:23 నుండి జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:18 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:18 నుండి జనవరి 6వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 7:06 వరకు. కరణం కౌలవ జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:01 నుండి జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:09 వరకు. తైతుల జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:09 నుండి అదే రోజు రాత్రి 8:18 వరకు. గరజి జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:15 నుండి జనవరి 6వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:20 వరకు. వారము ఆదివారము. ఈ రోజు పండుగలు మరియు వ్రతాలు స్కంద షష్ఠి. సూర్యోదయము ఉదయం 6:51 సూర్యాస్తమయము సాయంత్రం 5:51. చంద్రోదయము జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 10:53 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 11:10. రాహుకాలం సాయంత్రం 4:28 నుండి 5:51 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:21 నుండి 1:44 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:28 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:23 నుండి 5:07 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 5:25 నుండి 6:56 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12:39 నుండి 2:11 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:34 వరకు కుంభరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసు. వృషభ రాశి వారు ఈ రోజు పిల్లలతో కొంత సమయం సరదాగా గడపాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. కుటుంబ సమేతంగా ఈ రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కుటుంబానికి కొంత ఆర్థిక నష్టం కూడా ఉండవచ్చు. దీనిని నివారించేటందుకై తెలివిగా డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రోజు విలాసవంతమైన జీవన శైలిని వృషభ రాశి వారు ఆశిస్తారు. ఇది కీర్తి, పేరు మరియు డబ్బును కూడా తీసుకువస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో డబ్బు గురించో లేదా ఇంటి పనుల గురించో వాదించవచ్చు. ఈ రోజు వృషభ రాశి మహిళలకు చాలా పని ఉంటుంది. దీంతో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు వెన్ను నొప్పి లాంటి సమస్యలు ఉండవచ్చు. శ్రామిక రంగంలో ఉన్న మహిళలు తమ పాత్రను చక్కగా నిర్వహిస్తారు. మరికొంతమంది వృషభ రాశి గల మహిళలు ఇంట్లో కొన్ని పూజల కోసం ప్లాన్ చేసుకుంటారు. మీరు మీ బంధువులలో ఒకరిపై ఉంచిన నమ్మకం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వృషభ రాశి వారు ఇతరులు చెప్పేది ఏది కూడా వెంటనే నమ్మకూడదు. ఈ విషయాన్ని వృషభ రాశి గల స్త్రీ పురుషులు ఇరువురు కూడా గుర్తుంచుకోవాలి. అపరిచిత వ్యక్తులను ఎట్టి పరిస్థితులలోనూ విశ్వసించకూడదు, అనగా నమ్మకూడదు. రక్త సంబంధిత సంబంధాలు ఏమైనా ఉంటే అవి బలపడతాయి. పరస్పర సహకార భావన మీ మనసులో నిలిచిపోయి ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు మీరు చేసే కొన్ని పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది. మీతో సమయం గడిపినప్పుడు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబం మధ్యలో సంబంధాలు కూడా బలపడతాయి. ఆరోగ్య పరిస్థితులు మరియు ఆర్థికంగా కూడా ఈ రోజు పరిస్థితులు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ఆదాయ వనరులు కూడా బాగానే ఉంటాయి. ఈ రోజు నుండి మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఈ రోజు కూడా మీకోసం మీరు సమయాన్ని వెచ్చించండి. స్నేహితులతో కలిసి ఏదైనా కొత్త పనిని ప్రారంభం చేయవచ్చు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు ఈ రోజు ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించడం ద్వారా మీ మనసు భక్తిని సంతరించుకుంటుంది. ఎక్కువ కాలం భక్తి ఉండే అవకాశం ఉంది. మీరు దూరపు బంధువులు లేదా స్నేహితుల నుండి ఈ రోజు శుభవార్తను అందుకుంటారు. మీరు కొత్త ఇంటికి గనక డబ్బును కట్టాలి అని అనుకుంటే ఈ రోజు అందుకు
అనుకూలమైన రోజుగా ఉంది. మీ తండ్రి లేదా తండ్రి వంటి వ్యక్తి పట్ల అగౌరవాన్ని ప్రదర్శించకండి. కార్యాలయ రంగంలో ఉన్నవారికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. మీరు ఒక సామాజిక స్థాయి కార్యక్రమంలో ఒక పండితుడిని కలుసుకోవచ్చు. కుటుంబం కొరకే పూర్తి సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది. ఈ రోజు మీకు సంబంధించిన కొన్ని విషయాలు పరిష్కరించబడతాయి. వ్యాపారానికి సంబంధించి వ్యాపారవేత్తలు ఈ రోజు కొంతపాటి గందరగోళానికి గురవుతారు మరియు ప్రత్యర్థులతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పొందుతారు. మతపరమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు కొన్ని చిన్న చిన్న విషయాలు పరిష్కారం అవడం వలన వ్యాపార వృద్ధి జరుగుతుంది. మీ కెరియర్లో మీరు విజయాన్ని సాధిస్తారు. ఏదైనా కొత్త పనికి ప్రేరణ పొందుతారు మరియు దాన్ని ఈ రోజు ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం మితంగా ఉంటుంది. శుభకార్యాలు జరుపుకునేటందుకు అవకాశం ఉంది. విహారయాత్రకు కూడా వెళ్లే అవకాశం ఉంది. కొన్ని పాత పనులు ఏవైనా పెండింగ్ లో ఉండిపోతే గనక అవి కూడా పూర్తి చేస్తారు. ఈ కారణంగా మీ మనసు కూడా ఈరోజు సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయ రంగానికి సంబంధించిన వారు ఏదైనా పెద్ద కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు పొందుతారు. కొంతమంది వృషభ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక లాభ నష్టాల పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి మీరు చేసే ఏ పనిలోనైనా సరే జాగ్రత్త వహించండి. భవిష్యత్తును మెరుగుపరుచుకునేటందుకై కొత్త అడుగులను వేయండి. జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు ద్వితీయార్థంలో బయటకు వెళ్లే అవకాశం ఉంది. పూర్తి అంకిత భావంతో మరియు కష్టపడి పనిచేయటం వలన వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు అపరిచిత వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. ఎదుటివారు ఏం చెప్పినా కూడా అది వెంటనే నమ్మకూడదు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మీకోసం మీరు సమయాన్ని వెచ్చించుకోండి. వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి. ఈ రోజు వృషభ రాశి వారికి మొత్తం మీద హెచ్చుతగులతో నిండి ఉంది అని చెప్పవచ్చు. ఈ రోజు శివాలయ దర్శనం మరియు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.